అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. యస్తుతిం యతిపతి ప్రసాదినీం వ్యాజహారయతిరాజవింశతిం తం ప్రపన్నజనచాతకాంబుదం నౌమి సౌమ్యవరయోగి పుంగవం. శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమావిలాసయ పరాంకుశపదభక్తం కామాదిదోషకరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். అఖిల భాగవతేభ్యో నమః. పరమ పూజ్య భావతత్వంలారా, మనది విశిష్ట అద్వైత సిద్ధాంతం. శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఈ సిద్ధాంత తత్వాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయ రహస్యాల్ని సామాన్యుని దాకా అందించడం కోసం మన పూర్వాచార్యులు వాటిని, అందులోని ముఖ్యాంశాలని స్తోత్ర రూపంలో అందించారు. శ్రీమద్ యామునమునులు అనుగ్రహించినటువంటి కాంతాశతశ్లోకి, అలాగే కోరేశ్వర వారు అందించిన శ్రీస్తవం, శ్రీమద్ భట్టర్ స్వామివారి శ్రీగుణరత్న కోశం, ఇలాగా ఇవన్నీ శ్రీ పురుషకార స్వరూపమైన శ్రీతత్వాన్ని స్తోత్ర రూపంలో అందిస్తాయి. అలాగే ఆళ్వందార స్తోత్రం, భట్టర్ వారి శ్రీరంగరాజస్తవం, కోరేశ్వర వారి స్తోత్రాలు, ఇవన్నీ కూడా పరాత్పరుడైన శ్రీమన్నారాయణ యొక్క పరతత్వాన్ని అందిస్తాయి. ఇలాగా శ్రీయప్పతుల యొక్క తత్వాన్ని అందించడం కోసం ఏర్పడిన స్తోత్రాల్లాగానే ఆచార్య వైభవాన్ని సామాన్యునికి తెలపడం కోసం శ్రీమన్ మనవాళ మహామునులు యతిరాజవింశతి అనే స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఈ స్తోత్రంలో ముఖ్యాంశం భగవత్ప్రాప్తికి ఆచార్య అభిమానమే ప్రధానమైంది అని తెలపడం. వాస్తవానికి భగవత్ప్రాప్తి కోసం మన శాస్త్రాలు 5 రకాల ఉపాయాల్ని వివరిస్తున్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం, అలాగే ఆచార్య అభిమానం. సామాన్యమైన సంసారికి
కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తుల కన్నా కూడా ఆచార్య అభిమానమే అత్యంత సులభమైంది భగవత్ప్రాప్తికి. కనుకనే దీన్ని ఆచార్య అభిమానాన్ని, అభిమాన సాధనాన్ని అంతిమ ఉపాయ నిష్ఠ అంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, అంతిమమైనది, అవి ఏవి సాధించడానికి, ఆచరించడానికి యోగ్యత లేని స్థితిలో ఆచార్య ప్రపత్తి, వారి అభిమానం పొందడం అనేది అత్యంత సులభమైందిగా మన సంప్రదాయం తెలుపుతూ ఉన్నది. పరమాత్మ సామాన్యంగా భగవద్గీతలో అనుగ్రహించాడు. జ్ఞానీతు ఆత్మైవమేమతమని, యోమే భక్త సమే ప్రియ అని పరమాత్మకి తనను ఆశ్రయించిన వారికన్నా తన భక్తులను ఆశ్రయించిన వారు, తన ప్రియతమున అనుగ్రహం పొందిన వారంటే అత్యంతమైన ప్రీతి అట. అసలు వారు ఎవరినైతే అనుగ్రహిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు పరమాత్మ. అందువల్ల సాక్షాత్తుగా పరమాత్మను ఆశ్రయించిన దానికన్నా ఆచార్యుణ్ణి ఆశ్రయించడమే మోక్షప్రాప్తికి ప్రతిభావంతమైంది, ఫలవంతమైనటువంటి సాధనం. పరమాత్మ స్వతంత్రుడండి. ఆయన కృప ఒక్కొక్కసారి అనుకోకుండా ఈ సంసారంలో పడవచ్చు, లేకపోతే ఆయన ప్రపత్తి చేసినా దాన్ని ఆయన స్వీకరించకపోవచ్చు. అందుకు మనకి రామాయణంలో భరతుని ప్రపత్తియే నిదర్శనం. మరి శబరిమాత ఏమి ప్రపత్తి చేసింది పరమాత్మ విషయంలో? ఆచార్య అభిమానం, ఆచార్యుని ఆశ్రయించడమే ప్రధానంగా ఉండడం వల్ల రామచంద్రుని కృప శబరిమాత మీద కలిగింది. అంటే తాను ఒక్కొక్కసారి అనుగ్రహ నిగ్రహాలకు పాత్రుడైనప్పటికీ కూడా, కానీ ఆచార్యుడు అత్యంత దయామయుడు కనుక, ఆచార్య కృపామాత్ర ప్రసన్నుడు కనుక ఆచార్యుని యొక్క ప్రపత్తి భగవత్కృపను తప్పనిసరిగా అందిస్తుంది. కనుక పిల్లోకాచార్య స్వామి వారు శ్రీవచన భూషణం అనే రహస్య గ్రంథంలో అన్ని ఉపాయాల కన్నా ఆచార్యాభిమానమే ప్రధానమైంది అని స్పష్టపరిచారు కూడా. కనుక అలాంటి ఆచార్య వైభవాన్ని ప్రకటించే గ్రంథం యతిరాజ వింశతి. ఆచార్యులంటే భగవద్ రామానుజులే. తస్మిన్ రామానుజార్యే గురురితి పదం భాతి నా అన్యత్ర అని మన పూర్వాచార్యులు చెప్పిన మాట. గురువు ఆచార్యుడంటే భగవద్ రామానుజులే. వారికి తప్ప మనకి ఆచార్య అనే
పదం కుదరనే కుదరదు. మరి ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు, మనము ఆశ్రయించిన మన ఆచార్యులు, వీళ్ళంతా ఆచార్యులు కాదా అంటే వారంతా కూడా భగవద్ రామానుజుల యొక్క ప్రతినిధులుగా, భగవద్ రామానుజ స్వరూపులుగా భావించి, మన ఆచార్యులు కూడా భగవద్ రామానుజ రూపులే అని భావించడం అనేది మన సాంప్రదాయం. కనుక మన ఆచార్యులు మొదలుకొని ఏ ఆచార్యులను ఆశ్రయించినా అది భగవద్ రామానుజులను ఆశ్రయించినట్టే అవుతోంది. కనుక ఆ విషయాన్ని చెబుతూ భగవద్ రామానుజులను ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి వైభవం ఏమిటో చెప్పడం కోసం శ్రీమన్ మణవాల మహాములు యతిరాజ వింశతి అనేది అనుగ్రహించారు. సాధారణంగా శ్రీమన్ మణవాల మహాములకు ఆచార్యులు ఆళ్వార్ తిరునగరంలో వేంచేసి ఉండేటువంటి శ్రీశైలేశులు, వారినే తిరువాయముడి పిళ్ళై అని కూడా పిలుస్తారు. వారికి తిరువాయముడి పిళ్ళై గారికి తిరువాయముడి దివ్య ప్రబంధం అన్న, ఆ తిరువాయముడిని అనుగ్రహించిన శ్రీమన్ నమ్మాళ్వార్లన్నా అత్యంతమైనటువంటి ప్రేమ, ఆదరణ, అభిమానం కూడా. అందువల్ల వారి మీద ఉండేటువంటి అభిమానాన్ని పురస్కరించుకొని నిరంతరం వారు అనుగ్రహించిన తిరువాయుడినే అనుసంధిస్తూ ఉండేవారట. ఆ సందర్భంలో వారికి శ్రీమన్నాథములకు వారి యోగ ముద్రలో ఉన్నప్పుడు శ్రీమన్ నమ్మాళ్వార్లు భవిష్యత్ ఆచార్య రూపంలో జగదాచార్యులుగా పేర్కొంటూ భగవద్ రామానుజుల వారి యొక్క అర్చామూర్తిని అందించారనే ఐతిహ్యం విన్నప్పుడు భగవద్ రామానుజులు అందరికీ ఆచార్యులు అనేది శ్రీమన్ నమ్మాళ్వార్ల యొక్క ఆజ్ఞగా భావించి వారు భగవద్ రామానుజుల వారి మీద అత్యంతమైన ప్రీతి చూపితే అది నమ్మాళ్వార్లకు ప్రీతిని కలగచేస్తుంది అనే భావనతో వారి యొక్క అర్చా స్వరూపాన్ని దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని ఒకదాన్ని సిద్ధపరిచి దాన్ని అక్కడే ఆళ్వార్ తిరునగరిలో సన్నిధిని ఏర్పాటు చేసి భగవద్ రామానుజుల వారికి ఆ భగవద్ రామానుజుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాన్ని సేవించడం కోసం తమను ఆశ్రయించినటువంటి శ్రీమన్ మణవాల మహాములను ఆజ్ఞాపించారట. వారికి తమ ఆచార్యుడైన శ్రీశైలేశుడు కన్నా తమకన్నా కూడా అందరికీ ఆచార్యుడైన భగవద్ రామానుజులే మీకు కూడా ఆచార్యుడు కనుక ఆచార్య భక్తులంతా అక్కడే చూపాలి, అక్కడే సేవ చేయాలి, అక్కడే కైంకర్యం చేయాలని ఆజ్ఞాపించారు కనుక ఆచార్య ఆజ్ఞను అనుసరించి శ్రీమన్ మణవాల మహాములు ఆళ్వార్ తిరునగరిలో వేంచేసి ఉన్న అర్చాస్వరూపంలో ఉన్నటువంటి
భగవద్ రామానుజుల వారి యొక్క సన్నిధిలో వారిని యొక్క కళ్యాణ గుణాల్ని స్తోత్రం చేస్తూ వారి సన్నిధిలో ప్రపత్తి చేసి దాని వైభవాన్ని తెలపడం కోసం యతిరాజ వింశతిని అనే స్తోత్రాన్ని అనుగ్రహించారు అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. సాక్షాత్తుగా యతిరాజ వింశతిలోనే దాని చివరి శ్లోకంలో యతిరాజులను ప్రార్థిస్తూ శ్రీమన్ మనవహర మహులే అన్నారు, శ్రీమన్ యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవాం శ్రీశైలనాథ కరుణా పరిణామ దత్తాం తామన్మహం మమ వివర్ధయ అని ప్రార్థించారట. యతీంద్ర, శ్రీశైలనాథ్ దాసుని ఆచార్యుడైన శ్రీశైలనాథుల యొక్క కృప పరిణామంగా దేవరవారి సేవ దాసునికి లభించింది కనుక ఆ దేవరవారి యొక్క సేవ భక్తి నిరంతరం దాసునికి కొనసాగుతూ ఉండేట్టుగా మీరే అనుగ్రహించాలి అంటూ అర్చామూర్తిగా వేంచేసి ఉన్న భగవద్ రామానుజులను ప్రార్థించినట్టుగా మనకు వారే కృప చేశారు యతిరాజ వింశతిలో. ఇది యతిరాజ వింశతి సామాన్యంగా ఎప్పుడు కూడా శ్రీమన్ మనవాల మహానుల యొక్క అనుసంధానంలో ఉండేదట. శ్రీమన్ మనవాల మహాముల యొక్క అంతరంగ శిష్యులైన ఎరుంబి అప్ప అని ప్రసిద్ధి చెందిన దేవరాజమునుడు వారి దినచర్యను పూర్వ దినచర్య ఉత్తర దినచర్య అనే రూపంలో అనుగ్రహిస్తూ అందులో నిరంతరం కూడా యతిరాజ వింశతి యొక్క అధ్యాపనం జరగడం కూడా శ్రీ వరవరముల యొక్క దినచర్యలో నిత్య దినచర్యలో ఒకటిగా ఉండేది అంటూ వారు మనకు అనుగ్రహిస్తూ ఆ యతిరాజ వింశతి యొక్క వైభవాన్ని చెబుతూ యస్తుతిం యతిపతి ప్రసాదినిం జాజహార యతిరాజ వింశతిం తం ప్రపన్న జనచాతకాంబుదం నౌమి సౌమ్య వరయోగి పొంగవం అని వారు ఆ యతిరాజ వింశతిని అనుగ్రహించిన తమ ఆచార్యులైన శ్రీ మరవరములను నమస్కరించారు. అందులో ఈ యతిరాజ వింశతి స్తోత్రం అనుసంధించిన వారికి భగవద్ రామానుజులు కృపాపాత్రులవుతారట. అది ఆ స్తోత్రమును శ్రవణం చేసిన భగవద్ రామానుజులు ప్రసన్నులై వీరిని అనేక రకాల అనుగ్రహిస్తారని యతిపతి ప్రసాదినిం వ్యాజహార అన్నారు. కనుక అలా భగవద్ రామానుజుల వారి యొక్క అనుగ్రహాన్ని అందించగలిగేటువంటి యతిరాజ వింశతి వైభవాన్ని అందించిన తమ ఆచార్యులైన శ్రీమన్ మనవాల మహామునులకు వారు తలవంచి నమస్కరించారు ఎరుంబి అప్పగారు. అందువల్లనే ఈ యతిరాజ వింశతిని మనదాకా అందించిన ఎరుంబి అప్పగారి విషయంలో ఉండేటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని
యతిరాజ వింశతి స్తోత్ర అనుసంధానానికి ప్రారంభంలోనే ఎరుంబయప్ప గారు అనుగ్రహించినటువంటి యస్తుతిం యతివతి ప్రసాదినిం అనేటువంటి తనియను ముందుగా అనుసంధించాలి అనే సంప్రదాయం మన పూర్వాచార్యులు ఏర్పాటు చేశారు. అలాగే అంటే భగవత్ ఆచార్య కృపను భగవద్ రామానుజుల అనుగ్రహాన్ని యతిరాజ వింశతి అందిస్తూ ఉందని దాని వైభవం చెప్పిన ఎరుంబయప్ప గారు లాగానే దాని మాధుర్యాన్ని వివరిస్తూ శ్రీమన్ మణవాల మహములకు అత్యంత అభిమానపాత్రులైన శ్రీమన్ ప్రతివాది భయంకర అಣ್ಣన్ స్వామి వారు వారిని గురించి వరవరముని శతకం ఒకటి అనుగ్రహించారు. ఆ వరవర శతకంలో శ్రీమన్ మణవాల మహములు అనుగ్రహించిన యతిరాజ వింశతి స్తోత్రం యొక్క మాధుర్యాన్ని చెబుతూ వారు ఏమన్నారో తెలుసా? అదట ద్రాక్షాం అధిక్షిపతి నిందతి మకరందధారాం ద్రాక్షాం అధిక్షిపతి నిందతి మకరందధారాం సుధారసఝరీం మతరీకరోతి. యతిరాజ వింశతి యొక్క మాధుర్యం ఎంతదంటే అది ద్రాక్షారసం కన్నా, జుంటి తేనె కన్నా, అమృత ప్రవాహం కన్నా అత్యంత మధురమైంది అనంటూ ఆ యతిరాజ వింశతి స్తోత్ర రసానుభవాన్ని వారు అనుభవించి మనకు అనుభవింపజేశారు. కనుక ఇలా అద్భుతమైన ఈ స్తోత్రంలో పైకి రసవత్తరమైనటువంటి స్తోత్రమే అయినా వాస్తవానికి అంతస్యూతంగా చూస్తే మన విశిష్టాద్వైత సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన రహస్యత్రయ తత్వాన్ని ధరింపచేస్తుందని దాన్ని పరిశీలించిన మన పూర్వాచార్యులు నిర్వహించారు. యతిరాజులైన భగవద్ రామానుజుల విషయంలో చేసిన ఈ స్తోత్రానికి యతిరాజ వింశతి అని పేరు. యతిరాజులు యతులు లోకంలో ఎందరో ఉండవచ్చు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వ్యక్తులంతా యతులే. ఇంద్రియ నిగ్రహం కలిగి భగవత్ప్రాప్తి కోసం నిరంతరం సాధన చేసి తమ విముక్తి కోసం ప్రయత్నించేటువంటి వారంతా యతులే. వారంతా సామాన్య యతులు. కానీ యతి అంటే యతతే ఇది యతి అని తమ కోసమే కాకుండా తామేమైనా సరే లోకం ఉద్ధరింపబడాలని, సంసారంలో ఉన్న వాళ్ళు ఉద్ధరింపబడాలనేటువంటి రూపంతో సర్వస్వ త్యాగం చేసైనా సరే కృషి చేసేటువంటి యతులు ఎవరైతే ఉంటారో వారు యతి రాజులు. అలాంటి యతుల్లో వారికి కూడా చక్రవర్తిగా ఉన్నవారు భగవద్ రామానుజులు. మనకు తెలుసు వారు చేసిన త్యాగం ఏమిటో. ఆచార్య కృపతో అందిన అష్టాక్షరి మంత్రం అందరికీ అందాలని వారు ఎంత త్యాగం చేశారో మనకు తెలుసు. అలాంటి త్యాగమూర్తులు కనుకనే వారు యతులే, సామాన్యమనితులే కాదు, యతి రాజులు. అందువల్ల ఆ యతిరాజులను గురించినటువంటి వైభవాన్ని తెలిపేటువంటి శ్లోకాలు 20 ఉన్నాయి. కనుక వాటిని వింశతి అన్నారు. వింశతి అంటే 20 అర్థం. యతిరాజ వైభవాన్ని, యతిరాజ
నువ్వు ప్రపత్తి చేసేటువంటి స్తోత్రాన్ని 20 శ్లోకాల్లో చెప్పబడింది కనుక దీనికి యతిరాజ వింశతి అన్నారు. కానీ అందులో రహస్యం ఏమిటంటే ఇది వింశతి అన్నప్పుడు 20, ఈ 20 కూడా మనకు రహస్యత్రయానికి సంబంధించిన అక్షరాలు. మనకు అష్టాక్షరి మంత్రంలో 3 పదాలు, అలాగే ద్వయమంత్రంలో 6 పదాలు, చర్మశ్లోకంలో 11 పదాలు, ఇవన్నీ కలిపితే 20. అంటే అర్థమేంటి? 20 అనే మాటలోనే యతిరాజులకు సంబంధించిన దాంట్లో రహస్యత్రయ తత్వమంతా అందులో ఇమిడి ఉంది అని చెప్పడమే, సూచించడమే దానికి వింశతికి అర్థమని. అయితే అది రహస్యత్రయంలో సామాన్యంగా పైకి కనిపించినటువంటి సర్వేశ్వరునికి సంబంధించినటువంటి తత్వాన్ని అందించడమే కాకుండా ఈ యతిరాజ వింశతి అనేటువంటిది యతిరాజులకు భగవద్ రామానుజులకు సంబంధించిన రహస్యత్రయం అని చెప్పడం జరుగుతుంది. ఈ స్తోత్రంలో 20 శ్లోకాల్లో మొదటి 2 శ్లోకాల్లో భగవద్ రామానుజులను ప్రపత్తి చేస్తూ వారి కళ్యాణ గుణాలను అనుసంధిస్తూ వారి శ్రీచరణాల్లో శ్రీమన్ మనవాల మహన్లు వారు తమను తాము అంకితం చేసుకున్నారు. ఆ శ్లోకాలు 2. మొదటి 2 శ్లోకాల్లో ఇవి: శ్రీమాధవంగ్రి జలజద్వయ నిత్య సేవ ప్రేమాభిలాషయ పరాంకుశ పాదభక్తం కామాదిదోషకరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. 2వ శ్లోకం: శ్రీరంగరాజ చరణంబుజరాజహంసం శ్రీమత్పరాంకుశపదాంబుజ భృంగరాజం శ్రీభట్టనాథ పరకాలముఖాబ్జమిత్రం శ్రీవత్స చిన్న శరణం యతిరాజమీడే అని ఈ 2 శ్లోకాల్లో వారు యతిరాజ వింశతి స్తోత్ర ప్రారంభానికన్నా ముందు మంగళాచరణం చేశారు. ఒక స్తోత్రం నిర్విఘ్నంగా కొనసాగడానికి మంగళాచరణం చేయాలనేది సామాన్యంగా రచయితలు లేక శాస్త్రజ్ఞుల యొక్క అభిప్రాయం. మంగళాచరణము అనేది 3 రకాలుగా ఉంటుందట. ఆశీహి, నమస్క్రియ, వస్తు నిర్దేశం అనే రూపంలో. ఈ లక్షణ గ్రంథాల్లో చెప్పినట్టుగానే ఈ 2 శ్లోకాల్లో శ్రీమన్ మనవాల మహన్లు ఆశీస్, నమస్క్రియ, వస్తు నిర్దేశం అనే అంశాలని చూపించారు. ఇది రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా అనే మాట వల్ల వారు యతిరాజులకు నమస్కారం చేయడం ప్రపత్తికి ప్రధానమైన అంశం కనుక దాన్ని సూచించారు నమస్క్రియగా. అలాగే యతిరాజమీడే అనే వారి స్తోత్రంలో కూడా, స్తోత్ర రూపంలో కూడా వారికి వాచిక కైంకర్యం చేశారు. అంతేగాక ఇందులో విషయం రామానుజుల వారి యొక్క వైభవే కనుక యతిపతి అని దాంట్లో రామానుజం యతిపతిం అనే మాటలో యతిపతి తత్వాన్ని
యతిపతి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి స్తోత్రం ఇది అని ఇందులో వస్తు నిర్దేశం కూడా చేయడం జరిగింది. అంతేకాక ఈ స్తోత్రాన్ని శ్రీ మాధవంఘ్రి జలజద్వయ నిత్య సేవ అంటూ శ్రీ శబ్దంతో ప్రారంభించారు. రెండవ శ్లోకంలో 4 శ్రీ శబ్దాలున్నాయి. ఇలాగ 2 మంగళాచరణంగా ఉపోద్ఘాతంగా ఏర్పడినటువంటి ఈ 2 శ్లోకాలు కలిపి శ్రీ శ్రీ 5 సార్లు వారు మంగళాచరణ చేశారు. కనుక ఆ దృష్టితో చూసినప్పుడు ఈ 2 శ్లోకాలు కూడా స్తోత్రానికి మంగళాచరణ రూపాలు. అయితే ఇందులో మొదటి శ్లోకంలో శ్రీమన్ మనవాల మహాములు ఏమన్నారు? దాంట్లో శ్రీమాధవంగ్రి జలజద్వయ నిత్యసేవా ప్రేమాపలాశయ పరాంకుశ పాదభక్తం అన్నారు. ఇందులో పరాంకుశ పాదభక్తం యతిపతిం రామానుజం ప్రణమామి మూర్ధ్నా అన్నారు. భగవద్ రామానుజుల వారికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను, ప్రణమామి మూర్ధన అని స్పష్టపరిచారు. ఇలా చేయడానికి భగవద్ రామానుజులకు ప్రపత్తి చేయడానికి 2 కారణాలున్నాయి. ఒకటి, అందులో మొదటి 2 చరణాల్లో చూపినట్టుగా భగవద్ రామానుజులు శ్రీ పరాంకుశుల పాదభక్తులు కనుక. రెండవది, భగవద్ రామానుజులు తమను ఆశ్రయించిన వారిని వారి యొక్క కామ క్రోధాది దోషం తొలగించి వారిని భగవత్ ప్రేమకు పాత్రులను చేసే యతిపతి కనుక. ఇక్కడ భగవద్ రామానుజం పరాంకుశ పాదభక్తం యతిపతిం ప్రణమామి మూర్ధన అని ప్రపత్తి చేయడంలో 2 ప్రధానమైన అంశాలు తీసుకున్నారు వారు. పరాంకుశల పాదభక్తులుగా, అలాగే లోకోద్ధరణ కోసం యతిపతిగా ఏర్పడినట్టుగా. ఇందులో పరాంకుశ పాదభక్తం అనేటప్పుడు పరాంకుశలంటే శ్రీమన్నమ్మాళ్ళవార్లు. వారికి శ్రీయపతి శ్రీమన్నారాయణ శ్రీపాద సేవలో అత్యంతమైన ప్రీతి. భగవత్ కైంకర్యంలో ఏమాత్రం ఆటంకం కలిగినా వారి మనసు విలవిలాడేదట. అదంతా మనకు వారి ఆళ్వారు నమ్మల వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల్లో తెలుస్తుంది. ప్రధానంగా తిరువాయిమిషిలో అంతటి భగవత్ ప్రేమలో మునిగి ఉండేవారు కనుకనే పరమాత్మ శ్రీమన్నమ్మాళ్ళ వాళ్ళకు పరవశుడు ఉండేవాడట. అంతటి భగవద్భక్తులైన పరాంకుశల పాదభక్తులు భగవద్ రామానుజులు. ఆ విషయాన్నే దాన్నే మనకి మారన్ అడిపణిందు ఇందవన్ని రామానుషన్ అని భగవద్ రామానుజులకు అత్యంత అభిమాన పాత్రులైన శ్రీరంగత్తముదనార్ వారి ఇరామానుజను తిందాదిలో స్పష్టపరిచారు. అంటే వారు స్వయంగా చెప్పడం కాదు, దానికి భగవద్ రామానుజుల వారి కటాక్షం స్వయంగా కలిగింది. కనుక సాక్షాత్ భగవద్ రామానుజ సమక్షంలోనే వారు పరాంకుశ భక్తులుగా తేల్చడం జరిగింది. కనుక ఆ దృష్టితోటి ఇక్కడ శ్రీమన్నమ్మాళ్ళ వాళ్ళు కూడా పరాంకుశ పాదభక్తం అన్నారు. అలాగా పరమాత్మకు ప్రీతిపాత్రులైన ఆచార్యులను ఆశ్రయిస్తే ఆశ్రితులపై పరమాత్మ అనుగ్రహం తనంతట తానే కలుగుతుందని సూచించడమే
పరాంకుశపాద భక్తం మననంలో ముఖ్యోద్దేశం. భగవద్ రామానుజులు వారు ఆ పరమాత్మ కన్నా ప్రధానంగా ముందు ఆచార్యుని ఆశ్రయించడమే ఇందులోని రహస్యం. భగవద్ రామానుజులు అలాగే పాదభక్తం అని కాకుండా అలాగే యతిరాజ యతిపతి అన్నారే, ఆ యతిపతులు కనుకనే ఇతరుల క్షేమం కోసం ప్రయత్నించేవారు కనుకనే వారిని శ్రీచరణాల్లో వీరు ఆశ్రయించారు. అంటే సామాన్యుని వారిని ఆశ్రయించిన వారిని సర్వవిధాల వారి కోసం సకల విధములైన యత్నము చేయగలిగేటువంటి కృపామాత్ర ప్రసన్నాచార్యులు భగవద్ రామానుజులు కనుక వారికి ప్రణమామి మూర్ధన అంటూ శ్రీ మాధవంగ్రి జలజద్వైనిత్య సేవ అనే శ్లోకంలో వారు తల వంచి నమస్కరించి వారికి కాయికగా తాము ప్రపత్తి చేశారు. ఆ తర్వాత రెండవ శ్లోకంలో శ్రీరంగరాజ శరణంబుజ రాజహంసం అనే దాంట్లో యతిరాజబీడే అన్నారు. యతిరాజులైన శ్రీమద్ రామానుజులను స్తుతి చేస్తున్నాను. యతిరాజం ఈడే అంటే స్తుతి చేస్తున్నాను నేను, అంటే వాచిక కైంకర్యం అన్నమాట. వారికి ప్రపత్తి చేసిన తర్వాత ఆనందంలో తన్మయులైపోయి భగవద్ రామానుజుల వారి యొక్క కళ్యాణ గుణానుభవాన్ని నోరారా స్తుతిస్తూ ఉన్నారు. భగవద్ రామానుజులు యతిరాజమీడే అన్నారు. యతిరాజులట, అంతకుముందు యతిపతి అన్నారే. పతి అంటే ప్రభువు కనుక అందరినీ రక్షించేవాడన్నాం. ఇది యతిరాజులట. ఇక్కడ ఏమిటి? రాజా ప్రకృతి రంజనాత్ అని రాజశబ్దానికి అర్థం. తమను సామాన్యంగా తమను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా తన ఉపదేశామృతంతో రంజింపచేసేటువంటి యతులు కనుక భగవద్ రామానుజులను యతిరాజులు అన్నారు. ఆ యతిరాజులను ఈడే నేను స్తోత్రం చేస్తాను. ఏమిటి స్తోత్రం అంటే గుణనిష్ట గుణ అనుసంధానం స్తోత్రం అని స్తోత్రం యొక్క నిర్వచనం. అంటే కళ్యాణ గుణములతో కూడుకున్న వ్యక్తి యొక్క గుణములను ఉచ్చైశ్వరంతో అనుసంధించడం స్తోత్రం. కనుక ఇక్కడ యతిరాజుల యొక్క కళ్యాణగమును తాము అనుభవించి వాటిని ఆనందానుభవంతో అద్భుతంగా లోకానికి అందేట్టుగా ఏదైతే వారు అనుగ్రహిస్తున్నారో అది స్తోత్రంగా మారింది కనుక యతిరాజ మీడియా అన్నారు. అలాగే ఇందులో వారు 4 ప్రధాన గుణాలని స్తుతించారు. ఒకటి, భగవద్ రామానుజులు శ్రీ రంగరాజు శ్రీచరణాల్లో వారు రాజహంసనట. శ్రీచరణాల శ్రీచరణ కమలాల్లో అన్నమాట విహరించే రాజహంస లాంటి వారు. హంస అంటే హంస యొక్క స్వభావము పాలను నీళ్లను వేరు చేయడం దాని యొక్క స్వభావం కదా. అలాగా పాలను నీళ్లను వేరు చేసినట్లుగానే భగవద్ రామానుజులు ఎంతో కాలం దాకా అపార్థాల పాలైన ఉపనిషత్తు వాక్యాల అపార్థాలను తొలగించి వాస్తవమైన అర్థాన్ని తేల్చి చెప్పారు కనుక వారు హంస లాంటి వారే. అయితే వారు సామాన్యమైన హంస కాదు. రాజహంసం అంటే పవిత్రమైన మానస సరోవరంలో విహరించడం, అందులోని కమలాల నీడలో ఒదిగి ఉండడం రాజహంసల లక్షణం. ఇక్కడ శ్రీరంగనాథుడే పవిత్ర సరోవరం. కులశేఖర ఆళ్వారు అన్నారే, హరి సరసి విగాహ్య అన్నారు కదా. హరి సరస్సు, అందులో మునిగిపోతానన్నారు కులశేఖరులు. అలాగే ఇక్కడ కూడా రంగనాథుడు
సరోవరం. ఆ రంగనాథుని శ్రీచరణాలే సరోవరంలోని కమలాలు. వాటిని ఆశ్రయించి నిరంతరం భగవదనుభవంలో మునిగి తేలడమే రాజహంస లాంటి భగవద్ రామానుజులకు యొక్క లక్షణం. కనుకనే శ్రీ రంగరాజ చరణంబుజ రాజహంసం అన్నారక్కడ. అంటే ఏమన్నమాట? దీనివల్ల శ్రీమద్ రామానుజుల వారు వారి భగవద్భక్తి ఎలాంటిదో ఈ చరణంలో అనుభవించారు వరవరమునుడు. ఆ తర్వాత రెండవ చరణంలో శ్రీమత్ పరాంకుశ పదాంబుజలకు గండు తుమ్మిదనట పదాంబుజ భృంగరాజం అన్నారు. ఆ తుమ్మిద కమలంలోని తేనెలను ఎలాగా ఆస్వాదిస్తూ మత్తెక్కి తన్మయమవుతుందో, అలాగే శ్రీమన్ నమ్మాళ్వార్ల విషయంలో అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి వారి దివ్య ప్రబంధాల శ్రీసూక్తి రసాన్ని ఆస్వాదించి తన్మయమయ్యేవారు భగవద్ రామానుజుల వారు. కనుక వారి పాదాంబుజములకు వీరు భృంగరాజట. పదాంబుజ అన్నారు. పదం అనే మాటలో పాదము అని అర్థం, పదం అంటే వాక్యము అని అర్థం. కనుక పదం అన్నప్పుడు శ్రీమన్ నమ్మాళ్వార్ల యొక్క శ్రీసూక్తి వైభవం అన్నమాట. అలాగా శ్రీసూక్తి వైభవాన్ని ఆస్వాదించేటువంటి, కమలాల్లో ఉండే తేనెను ఆస్వాదించి తన్మయమయ్యేటువంటి తుమ్మిదలాగా వారు పరవశులయ్యారట వారి శ్రీసూక్తి మాధుర్యానికి. అందువల్ల పరాంకుశుల ఎడల వారికి కలిగినటువంటి ఒక భక్తిని రెండవ దాంట్లో చూపించారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొదటి చరణంలో భగవద్ రామానుజుల వారి భగవద్భక్తిని చూపిస్తే, ఈ రెండవ చరణంలో వారి యొక్క ఆచార్య నిష్టను ప్రకటించారు శ్రీమన్ మనవాల మహామునులు. అలాగే మూడవ చరణంలో భట్టనాథులంటే శ్రీ భట్టనాథ పరకాల ముఖాబ్జ మిత్రం అన్నారే. భట్టనాథులంటే పెరియాడవాళ్ళు, పరకాళ్ళు తిరుమంగయ్య ఆడవాళ్ళు. శ్రీమన్నారాయణుడే పరతత్వం అని నిరూపించిన వారు పెరియాడవాళ్ళు. అలాగే వారి దివ్యమంగళ విగ్రహానికి మంగళాశాసనం కృప చేశారు. తాము చేయడమే కాదు, లోకమంతటిని కూడా రండి రండి అని పిలిచి తిరుపల్లాండులో అందరినీ భగవన్ మంగళాశాసనపరులుగా చేసే ప్రయత్నం చేశారు శ్రీ భట్టనాథుడు. అలాగే భగవద్ రామానుజులు శ్రీభాష్యాది గ్రంథాల ద్వారా శ్రీమన్నారాయణ పరతత్వాన్ని నిరూపించి, ఆ తర్వాత వేలాది మందిని భగవద్ మంగళాశాసనపరులుగా చేస్తూ పెరియాళ్వార్ల ముఖ వికాసానికి కారణమైనట్టుగా చెబుతున్నారు. ఇక్కడ వారి ఆనందాన్ని కలుగజేశారు. అలాగే పరకాలుడు శ్రీమద్ తిరుమంగయాళ్వార్ స్వామి వారు ప్రధానంగా వారి కైంకర్యంలో దేవాలయ జీవోద్ధరణ జరిగింది. ఆ దేవాలయ దీవోద్ధరణ అనేటువంటి అంశాన్ని భగవద్ రామానుజులు ప్రధానంగా తీసుకొని దేశమంతా పర్యటించి ఎక్కడెక్కడ జీర్ణమైన దేవాలయాన్ని వాటిని ఉద్ధరించడం చేసినట్టుగా మని వారి దివ్యచరిత్ర చెబుతోంది. కనుక ఇలా పరకాల తిరుమంగయాళ్వార్లకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్యక్రమాన్ని భగవద్ రామానుజుల వారు చేశారు. కనుక వారి కైంకర్యానికి తమకిష్టమైనటువంటి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి, ఉద్ధరిస్తున్నటువంటి, ప్రచారం చేస్తున్నటువంటి పరకాలకు భగవద్ రామానుజుల విషయంలో పరకాలకు ఆనందం కలిగింది. కనుక ఇలాగా తమ కార్యక్రమాల ద్వారా అటు ఆళ్వార్లని, పెరియాళ్వార్ని, ఇటు పరకాలని ఆనందింపచేశారు. కనుక భట్టనాథుల పరకాల యొక్క శ్రీముఖములు అనేటువంటి కమలాలట. కమలాలను వికసింపు చేయడానికి సూర్యకిరణాలు ఎలాంటివో, సూర్యుడు ఎలాంటి వాడో అలాగే వారి ముఖ వికాసానికి భగవద్ రామానుజులు ముఖోల్లాసాన్ని కలిగించారట. కనుక ఇది వారికి ఉండే ప్రత్యేకత.
దీన్ని బట్టి ఇది భగవద్ రామానుజుల వారికి కలిగిన భాగవత నిష్ట స్పష్టమవుతోన్నది. ఈ రకంగా అంతేకాకుండా ఆచార్యులుగా శ్రీ కొరతాళ్వార్ వంటి వారిని ఎందరినో పరమకృపతో తాము రక్షిస్తూ ఆశ్రయింపచేసుకుని రక్షకులైనారట. ఇలాగా భాగవత ఆచార్యనిష్ట కలిగి ఆశ్రితుల పట్ల వాత్సల్యపూర్ణులైన భగవద్ రామానుజుల కళ్యాణ గుణానుసంధానం చేస్తూ వారి శ్రీచరణాల్లో ప్రపత్తి చేశారు శ్రీమన్ మణవాల మహనులు ఈ పై 2 శ్లోకాల్లో. ఆ తర్వాత ఇక ఈ స్తోత్రంలోని 3వ శ్లోకం నుండి చివరి దాకా కూడా శ్రీమన్ మణవాల మహానులు భగవద్ రామానుజుల వారిని ప్రార్థించినటువంటి ప్రార్థనాంశం మనకు అందులో వివరించబడుతోంది. భగవద్ రామానుజుల శ్రీచరణాల్లో శ్రీమన్ మణవాల మహానులు ఎందుకు ప్రపత్తి చేశారు? భగవంతుని ప్రపత్తి చేసిన, ఆచార్యుని ప్రపత్తి చేసిన కోరేది ఒకటే, తమను రక్షించమనే కదా. అలాగే శ్రీమన్ మణవాల మహామునులు 3వ శ్లోకం నుండి చివరి దాకా తమను రక్షించండి స్వామి అని ప్రార్థించారు. రక్షించడం అనేది, కోరడం అనేది, దీన్ని గోప్తృత్వ వర్ణం అంటారు. ప్రపత్తికి ఆ రంగంలో ఉంటే అందులో గోప్తృత్వ వర్ణం. రక్షిష్యతి ఇది విశ్వాస కాకుండా, ఆ స్వామి తమకుండా రక్షిస్తాడు అని అనేటువంటి విశ్వాసమే కాకుండా రక్షించమని ప్రార్థించడం అన్నమాట. ఆ ప్రార్థననే మనకి తర్వాత వచ్చే శ్లోకాల్లో కనిపిస్తూ ఉన్నది. రక్షించడం అంటే ఏమిటి? మన సంప్రదాయంలో రక్షించడం అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వారు కోరుకున్నది ఇవ్వడం. రెండవది, వారి వద్దు అనుకున్న దాన్ని తీసివేయడం. దాన్నే ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి అంటారు. ఈ ఇష్టప్రాప్తి, అనిష్ట నివృత్తి అని ఈ 2 అంశాలతో కూడుకున్నటువంటి విషయాన్నే మనకు యతిరాజ వింశతిలో శ్రీమన్ మణవాల మహామునులు 3వ శ్లోకం నుండి 10వ శ్లోకం దాకా అనుగ్రహించారు. మొదటి 3, 4, 5 శ్లోకాల్లో ఇష్టప్రాప్తిని తెలుపుతూ, ఆ తర్వాత వచ్చినటువంటి 6 నుండి 10 శ్లోకాల దాకా అనిష్ట నివృత్తిని చెప్పారన్నమాట. అందులో ఈ 3 శ్లోకాల్లో ఇష్టప్రాప్తిని, తమకేది ఇష్టమో, తమ కోరిక ఏమిటో తెలిపేవి ఈ 3 శ్లోకాలు ఇలా ఉన్నాయి. వాచాయతీంద్ర మనసా వపుషా చ యుష్మత్పాదారవిందయుగళం భజతాంగురూణం కురాధినాథ కురికేశ ముఖాద్య పుంసాం పాదానుచింతనపరః సతతం భవేయం. యతీంద్ర, మొదటి కోరిక ఇది. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా దేవర వారి శ్రీపాద సేవలో నిమగ్నులై ఉండేటువంటి వారు కొరత్తాళ్వార్, తిరుక్కురుహై పిల్లాన్, కూరాదినాథ, కురికేశులు, వీరి మొదలగు ఉభయ వేదాంత ప్రవర్తకులైన పూర్వాచార్యుల శ్రీచరణాల్లో మేము ప్రపత్తి చేస్తూ వారిని నిరంతరం స్మరిస్తూ ఉండేట్టుగా మమ్మ అనుగ్రహించు స్వామి అంటూ కూరాధినాథ కురికేశముఖాబ్జ పుంసాం పాదానుచింతనపరః సతతం భవేయం అన్నారు. అంటే ఇందులో మొదటి కోరిక భాగవత నిష్ఠ మాకెప్పుడు ఉండాలి. ఎందుకంటే అసలు దేవరవారు ఉపదేశించిన తత్వాన్ని
మా దాకా రావడానికి దేవరవారి శిష్యులు దాసుల పూర్వాచార్యుడైన వారే కదా ప్రధానం. అసలు వారే మాకు ఉపకారం చేయకపోతే మేము ఇంతటి జ్ఞానవంతులం అయ్యేవాళ్ళమా? కనుక వారు చేసిన ఉపకారాన్ని మరచిపోకుండా నిరంతరం వారిని స్మరించేట్టుగా ముందు మాకు అనుగ్రహించమని ప్రార్థించారు ఈ మొదటి శ్లోకంలో, 3వ శ్లోకంలో. ఆ తర్వాత నిత్యం యతీంద్ర తవ దివ్యవ పుస్ఫుతౌ మే సక్తం మనోభవతు వాక్ గుణకీర్తనేసౌ కృత్యంచ దాస్యకరణే తు కరద్వయస్య కృత్యంతరేస్తు విముఖం కర్ణత్రయంచ. ఈ శ్లోకంలో, ముందు శ్లోకంలో భాగవత నిష్ఠను ప్రార్థిస్తే, కలిగించమని ప్రార్థిస్తే, ఈ 2వ శ్లోకంలో ఆచార్య నిష్ఠ కలగాలి, ఆచార్య కైంకర్యం నందు ప్రేమ కలగాలి, అది కూడా దేవరవారి అనుగ్రహించాలంటూ ఇందులో నిత్యం యతీంద్ర తవ దివ్య ఉపస్మృతం మే సక్తం మనోభవతు. నా మనస్సు ఎల్లప్పుడూ కూడా దేవరవారి దివ్యమంగళ విగ్రహాన్నే స్మరిస్తూ ఉండాలి. అలాగే నా మాట, నా వాక్కు ఎల్లప్పుడూ కూడా దేవరవారి కళ్యాణ గుణ కీర్తనలోనే నిమగ్నమై ఉండాలి. నాకుండే నా సకల అవయములు, చేతులు అన్నీ కూడా నా కార్యక్రమాలు దేవరవారి దాసత్వంలోనే నిమగ్నమై ఉండాలి అంటూ కృత్యంచ దాస్యకరణేతు కరద్వయస్య కృత్యం దాస్యకరణే. అంతే తప్ప కృత్యంతరేస్తు విముఖం కరణత్రయంచ. అలాగా మనస వాచ కర్మణ సకల విధము త్రికరణ శుద్ధిగా దేవరవారిని సేవించేట్టుగా ఉండాలి. కానీ నా మనసు, మాట, నా చేతలు అవన్నీ కూడా ఇతరుల వైపు రాకుండా చూడమని, మరొక విధంగా పోకుండా నీవే అనుగ్రహించాలి స్వామి అని ప్రార్థించారు ఇందులో. ఇది ఆచార్య నిష్ఠను చెబుతూ ఉంది. అంటే ఆచార్యుడిని త్రికరణ శుద్ధిగా సేవించాలి. ఆ తర్వాత అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయార్థనిష్టాం మమాత్రని వితరా అద్యయతీంద్రనాథ శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే హృష్టాస్తు నిత్యమనుభూయ మమస్య బుద్ధి. స్వామి యతీంద్రనాథ, యతిరాజా యతీంద్రనాథ, ఇలాగ ప్రతి శ్లోకంలో కూడా భగవద్ రామానుజుల వారి యొక్క ఆచార్యుల యొక్క నామస్మరణ చేస్తున్నారు. గురోర్నామ సదా జపేత్ అనేది శాస్త్రం. కనుక ఇందులో యతీంద్ర అంటూ ఇందులో అష్టాక్షరాఖ్య మనురాజ పదత్రయ అర్థనిష్టం మమ అత్ర వితర శిష్టాగ్రగణ్య జనసేవ్య భవత్పదాబ్జే హృష్టాస్తు నిత్యం అనుభూయ మమ అస్య బుద్ధి. దేవరవారు అనుగ్రహించేటువంటి ఈ అష్టాక్షరి కలిగినటువంటి, అష్టాక్షరు అని పేరు కలిగిన మంత్రరాజం ఉందే తిరుమంత్రం. ఆ తిరుమంత్రం మీద ప్రత్యేకమైన భక్తి నాకు ఉండేట్టుగా చూడండి. ఆ మంత్రరాజంలో ప్రధానంగా చెప్పినవి 3 పదాలు ఉన్నాయి. ఆ పదత్రయముల యొక్క ఆ 3 పదాల అర్థాన్ని సేవిస్తూ అర్థము చెప్పినట్టుగా నేను ఆచరించేట్టుగా కూడా దేవరవారి అనుగ్రహమే కావాలి. ఆ మంత్రం ఏమిటో మనకు తెలుసు కనుక ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రంలో 3 పదాలు ఓం నమః నారాయణాయ. ఈ 3 పదాల యొక్క అర్థం ఏమిటి? ఓం అన్నది శేషత్వాన్ని, నమః అంటే పారతంత్ర్యాన్ని, నారాయణాయ అంటే కైంకర్యాన్ని. శేషత్వ పారతంత్ర కైంకర్యములు పరమాత్మ విషయంలో చేయాలి అనేటువంటిది అందులో ప్రధానంగా 3 పదాలు చెబుతున్నాయి. దాన్నే అనన్యార్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అంటారు. అంటే ఆ అర్థంలో పరమాత్మకు తప్ప మరొకరికి
దాసులు కావడానికి కాజాలము. అనన్య అర్హశేషత్వం. ఈ ఆత్మ పరమాత్మ సేవలో తప్ప, పరమాత్మకు దాసత్వం తప్ప మరొకరికి చెందనిది కావాలి. అలాగే పరమాత్మ తప్ప ఈ దాసుని రక్షించేవారు మరొకరు కాకూడదు. నన్ను నేను రక్షించుకోవడం కానీ, నన్ను ఇతరులు రక్షించుకోవడం కాదు, కేవలం పరమాత్మనే, శ్రీమన్నారాయణుడే రక్షకుడు కావాలి. అలాగా నేను అనుభవించిన భోగ్యమంతా కూడా శ్రీమన్నారాయణ చరణము శరణం ప్రపద్యను, వాటి యొక్క చరణములలో వారి యొక్క కైంకర్యమే నాకు భోగ్యం కావాలి అనే అర్థాన్ని అందించేటువంటి 3 పదాలు అనన్యార. ఓం నమః నారాయణాయ. అయితే ఈ శేషత్వము, ఈ శరణ్యత్వము కేవలం పరమాత్మ కంటే, ఆ పరమాత్మ ఎక్కడిదాకా చెప్పారే, రంగరాజు నుండి వారికి అయితే పరాంకుశదాసులు ఇలాగా ఇంతకు చెప్పినట్టుగానే ఈ పరమాత్మ శేషత్వమన్నా, అలాగే వాడి శరణ్యత్వమన్నా, భోగ్యత్వమన్నా అది భగవత్తులతో ప్రారంభమై భాగవత ఆచార్యుడి దాకా చెప్తుంది అని దాని రహస్య గ్రంథాలు వివరించారు. ఇదిలే భాగవత శేషత్వమనుసంధేయం అని పిల్లలోకాచార్యుల వారు గ్రహించిన శ్రీ సూక్తి. కనుక ఇక్కడ కేవలం పరమాత్మ విషయమే కాదు, అష్టారాక్ష ఆ మంత్రంలో చెప్పిన 3 మంత్రాలు ఉన్నాయేవి, అవి ఆ 3 పదాల అర్థంలో ప్రధానంగా ఆచార్య శేషత్వం, ఆచార్యుడే రక్షకులని, ఆచార్యుడి కైంకర్యం భోగ్యం అనుకొని, భాగవత శేషత్వమే ప్రధానమని, భాగవత అభిమానమే రక్షకం అనుకొని, భాగవత కైంకర్య సోమనేటువంటి ఈ అర్థం దాకా వెళ్తే దాన్ని కేవలం తినడమే కాదు, నేను అనుష్ఠానంలో ఉండేట్టుగా చెయ్యు అంటే ఆచార్యుడి యొక్క సేవలో, భాగవత సేవలో తరించే స్థితిగా చేయమని చెప్పి గుర్తు. మమ అత్తరవితర, అది మీరే చెప్పాలి మాకిక్కడ అని అంటూ, ఇక్కడ శిష్టాగ్రగణ్య జనసేవ్య. అయితే ఏమిటి దానికి ప్రధానమైన ముఖ్యాంశం అంటే, ఇదంతటికీ చేయవలసిన 3 పదాలలో అంశం ఏమిటంటే, శిష్టులైనటువంటి ఆచార్యులు భాగవతోత్తములైతే ఉన్నారో, ఎవరైతే వారిని సేవిస్తూనే వారి చేత సేవింపబడేటువంటి దేవరవారి శ్రీపాదాలలో ఎప్పుడూ మేము కైంకర్యం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ సంతోషంతో ఉండేట్టుగా నా బుద్ధిని మీరు చేయండి, మరచండి అంటూ, ఇందులో అష్టాక్షరి మంత్రంలో 3 పదాల అర్థం మీద ఏకాగ్రత కలిగేట్టుగా అనుగ్రహించమని, అలాగే శిష్టులచే సేవింపబడేటువంటి శ్రీపాద స్వామివారి శ్రీపాద సేవ రసాన్ని, ఆచార్య సేవ రసాన్ని అనుభవించి ఆనందించేట్లుగా నా బుద్ధిని తీర్చిదిద్దుమని ప్రార్థించారు. ఇలాగ 3 అంశాలలో, ఒకటి భాగవత సేవ, భాగవత నిష్ఠ. ఆ భాగవత నిష్ఠలో భాగవతోత్తములకు కలిగే ఆనందం, భాగవత నిష్ఠ అంటే భాగవతులకు ఆనందం కలగడం అంటే అది ఎప్పుడు కలుగుతుంది, వారిని తీర్చిదిద్దిన ఆచార్యుడు సేవించినప్పుడు. కనుక ఆచార్యం భాగవత ముఖోల్లాసం కొరకు ఆచార్య నిష్టను, ఆచార్యుడికి ఆనందం ఎప్పుడు అన్నప్పుడు ఆచార్యుడు చెప్పినటువంటి చూపించిన మార్గంలో మంత్రాన్ని అనుసంధిస్తూనే ఆ మంత్రము చెప్పిన విధానంలో ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి సంతోషం. కనుక ఇలాగా 3 అంశాలను చూపిస్తూ ఇవి వారు కోరుకున్న అంశాలు అన్నమాట. అలాగా ఇది ఇష్టప్రాప్తి. ఇక అయితే వీటిని ఈ 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు కూడా అనిష్ట నివృత్తిని ప్రార్థించారు. అంటే వారు మనసా వాచా కర్మణా తాము చేస్తున్న వివిధ అపచారాలను తెలుపుతూ వాటికి మూల కారణమైనటువంటి పాపాలను దయార్ద్ర హృదయంతో తొలగించి కాపాడుమని వారు అనిష్ట నివృత్తిని వారు ప్రార్థిస్తున్నారు దీనంగా. ఈ 6 నుండి 10 శ్లోకాల్లో, 10 వరకు ఉండే శ్లోకాల్లో. అందులో స్వామి అల్పాపిమే భవదీయ పదాబ్జ భక్తి అంటూ 6వ శ్లోకంలో నీ పాదాల మీద నాకు అసలు భక్తి లేదని, నాకే కాదు భవదీయ పదాబ్జం అంటే దేవర వారిని ఆశ్రయించే వారి మీద కూడా భక్తి లేదని, ఇలాగా తమకు భాగవత భక్తి లేదనే అంశాన్ని, ఆచార్య నిష్ఠ లేదనే అంశాన్ని చూపిస్తున్నారు. అంటే ఇక్కడ తమకుండేటువంటి దోషాలన్నీ ప్రపత్తి చేసేవారు ఎప్పుడు కూడా తమలో ఉండే దోషాలని స్వామికి విన్నవించుకోవాలి. వాటిని ఆ విన్నవించే రీతిలో
తమకు భగవత్ప్రాప్తి కలగకపోవడం, ఆచార అనుగ్రహం కలగకపోవడానికి ఉండేటువంటి దోషాలేమో వివరిస్తూ తమను తాము వంచనపరులుగా, మూర్ఖులుగా, అలాగే గురువు చెప్పిన మంత్రాన్ని, గురువు మంత్రాన్ని, ఆ మంత్ర దేవతను పైన గౌరవం లేనివాడిగా ఇవన్నీ చెప్పి, అయ్యో స్వామి హంత హంత మనసా వచస్ అని చెప్పి అంత అయ్యో స్వామి యతిరాజా, నేను ఇన్ని రకాలుగా నేను నీకు మీ మీద గౌరవం లేకున్నా, మీరు చెప్పిన వాటి చేయకున్నా, దుష్టచేష్టలు చేస్తున్నప్పటికీ కూడా అనేక రకాలుగా పనికిరాని పనులు చేస్తున్న, పైకి మాత్రం లోకంలో అందరి మధ్యన కూడా ఎంతో శరణాగతి చేసిన వాడిగా, మీకు ప్రియం చేసేవాడిగా నేను నడుస్తున్నాను కనుక నా నడకలో, నా మాటలో ఇవన్నీ కూడా వాటిని ఉన్న దోషాలని మీరు తీర్చిదిద్ది నన్ను రక్షించమని ప్రార్థించారు ఆ 10వ శ్లోకం వరకు. అయితే భగవద్ రామానుజులు వారి దోషాలను చూస్తూ, ఏమయ్యా నీకు దోషాలున్నా పాపాలు చేయడం తప్పేం కావచ్చు కాక సహజమేది, కానీ చేసిన పాపానికి పశ్చాత్తాపడం అనేది ప్రాయశ్చిత్తమే. అందువల్ల మీకు ఆ దోషాలు లేవని అంటారేమో మీరు. కానీ స్వామి, నాకు ప్రాయశ్చిత్తము కూడా నేనేదో ఆవేదనతో నాకున్న దోషాలని మీకు నేను వంచకునిగా, నేను మూర్ఖుడిగా, నేను ఇలాంటి అని చెబుతున్నాను. కానీ వాస్తవానికి అవి కూడా పై మాటలే స్వామి. ఎందుకొరకో తెలుసా? పాపే కృతే యది భవంతి భయ అనుతాపలజ్జా పునఃకరణమస్య కథం ఘటేత. స్వామి, నేనే పాపం చేస్తే, పాపం చేసిన తర్వాత దానివల్ల అయ్యో నేను పాపం చేశానని భయము, సిగ్గు, లేదా ఇవన్నీ వల్ల కలిగినప్పుడు మళ్ళీ చేయం కదా అలాంటి పాపాలు. కానీ నేను అన్నీ చేస్తున్నాను, పాపం చేసినా భయం లేక, సిగ్గు లేకుండా అన్నీ చేస్తున్నాను స్వామి మళ్ళీ. కనుక నాకది పశ్చాత్తాపం కాదు. అంతేకాదు, దేవరవారు ఏం చెప్పారు? సర్వేశ్వరుడే సర్వాంతర్యామని చెప్పినా మీ ఉపదేశాన్ని కూడా కాకుండా నేను కందర్పవస్య హృదయ, నేను కామపరవశుడనై ఆ తత్వాన్ని గుర్తించలేక గుడ్డివాడు చూడలేని స్థితిలాగా నేను ముందు నిల్చున్నాను స్వామి. అలాగే ఈ సంసారంలో ఉండి తాపత్రయాలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈ శరీరం మీద మరింత ప్రేమ పెరుగుతుందే తప్ప దాన్ని తగ్గడం లేదు. ఇలాంటి వాటన్నిటికీ కారణం నేను చేసుకున్న పాపమే స్వామి. ఏతస్య కారణమహో మమ పాపమేవ, దీనికి అంతటి కూడా నా పాపమే కారణం. అందువల్ల ఆ పాపాన్ని దేవరవారే తొలగించాలి అని అంటూ, ఈ పాపం అంటే ఏమిటో తెలుసా? ఇలాగా నాకే కాదు, సామాన్యంగా భగవద్యామనములు, శ్రీ కూరత్తాళ్వార్లు, భట్టల వారు మొదలగు వారంతా కూడా ఆచార్య శ్రేష్ఠులంతా పరమాత్మను స్తుతిస్తూ అక్కడ తమ దోషాల్లో నైత్యానుసంధానం చేసుకున్నారు. అవన్నీ కూడా అమర్యాద క్షుద్ర చలమతి వంచనపర అని వారు యామనులు చెప్పారే, అలాగా ఇతర ఆచార్యులు కూడా చెబితే నిజంగా అవన్నీ కూడా వాస్తవంగా వారు చెప్పున్నవి కాదు. ఎందుకంటే వారంతా శుద్ధాత్మలు. అవి వారు నన్ను దృష్టిలో పెట్టుకునే చెప్పారు స్వామి. అందువల్ల వాటన్నిటికీ కూడా నేనే నైత్యపాత్రుణ్ణి, నేనే దోషుణ్ణి. కనుక నాలాంటి వారిని నే క్షమించమని చెప్పడం జరిగింది. కనుక తస్మాత్ యతీంద్ర, కనుక ఇన్ని దోషాలు చేసి ఇన్ని పాపాలు చేసిన వాడిని నాకు ఇంకా పాప నివృత్తి అనేది మీ కరుణ తప్ప మరొకటి లేదు. కనుక స్వామి తస్మాత్ యతీంద్ర కరుణైవ మద్గతిస్తే అంటూ ప్రార్థించారు అక్కడ. అందులో స్వామి దేవరవారి దయ తప్ప నాకు మరొక గతి లేదు అన్నారు అని వారి కరుణను ప్రార్థించారన్నమాట. అంటే ఇదంతా కూడా మనకి శ్రీమన్ మనవాల మహామునులు తమ నైత్యానుసంధానం చేస్తే ఇదంతా వారిలోనే ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా సాధారణంగా ఆచార్యుడు కనుక స్వామి ఆచరించి మనకు ఆదర్శంగా ఉండడం కోసం, మనకు చూపడం కోసం వారు చూపిస్తూ ఇలాంటి దురాచారాలు ఉన్న మనలో ఉండేటువంటి నీచమైన దోషాలన్నిటి కూడా తమపై ఆరోపించుకొని మనకు బదులుగా వారు చెబుతున్నారు తప్ప శ్రీమన్ మనవాల భామములు కూడా అలాంటి వారు కాదు. కనుక వారి ఆదర్శంగా తీసుకుని మనము కూడా పరమాత్మ విషయంలో చేసిన దోషాలని, ఆచరణ విషయంలో దోషాలని వారి ముందు మనము
నివేదించుకొని విజ్ఞప్తి చేసుకొని రక్షించుకొని ప్రార్థించడం అనేదే మనకు అది చూపడం కోసం తప్ప మరి ఆచార్యనిష్ట లేనివారో భావనిష్ట లేనివారో మనవాళ్ళ భావనలు కాదు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగా కనుక స్వామి మరి ఇంతకు మేము కోరేదేమిటో తెలుసా స్వామి అంటూ శబ్దాది భోగ విషయారుచిరస్మదీయా నష్టా భవద్విహ భవద్దయయా యతీంద్ర తద్దాసదాస గణనాచరమావధేయ తద్దాసతైక రసద అవిరత మమస్తు. ఇక నేను కోరేది స్వామి ఏమిటో తెలుసా, శబ్దాది నాకు రెండున్నాయి, ఒకటి తొలగించాలి, ఒకటి మరొకటి కలిగించాలి. నాకు సంసారంలో ఉండేటువంటి శబ్దరస రూపగంధాలకు సంబంధించిన విషయాల మీద మరింతగా రుచి పెరుగుతుందే, ఆ రుచి పోయేట్టుగా దేవరవారు దయతో మమ్మల్ని అనుగ్రహించాలి. అంతేకాకుండా ఆ రుచి పోవడమే కాకుండా దేవరవారి దాసదాసులు ఎవరైతే ఉన్నారు తద్దాసదాస గణన, నేనెవరో కాకుండా ఎవరి దేవరవారి మీదనే కాదు, దేవరవారి దాసులు, వారికన్న దాసులైనటువంటి చిట్ట చివరి వారి దాకా కూడా వారందరికీ నేను దాసుడిగా ఉండి శేషత్వాన్ని అనుసంధిస్తూ వారి సేవలు కైంకర్యంలో ఉండేటువంటి బుద్ధి నాకు కలిగేట్టుగా మీరు అనుగ్రహించండి అని ఈ ఇతరాంశ స్తోత్రంలో ప్రాధాన్యమైన అంశాలు చూపించారు. అయితే ఒకటి అంటే నేను అనుగ్రహించడం ఏమిటి, ఏమయ్యా ఇవన్నీ చేసేవాడే పరమాత్మనే కదా, ఈ పాప నివృత్తి చేసేవాడైనా క్షమించేవాడైనా పరమాత్మనే కదా, అలాంటప్పుడు నన్ను ప్రార్థిస్తే ఎలాభం అనుకోకుండా స్వామి, ఎందుకంటే దేవరవారే అంతటికీ సమర్థులు అంటూ శృత్యగ్రవేద్య నిజ దివ్య గుణస్వరూప ప్రత్యక్షతాం ఉపగతస్త్విహ రంగరాజ వశ్యస్తదా భవతి తే యతిరాజ తస్మాత్ శక్తస్వకీయ జనపాప విమోచనతో. స్వామి సాక్షాత్తుగా ఏంటంటే అన్ని వేదైచ సర్వై అహమేవ వేద్య అన్నట్టుగా సకల ఉపనిషత్తుల చేత చెప్పబడినటువంటి ఉపనిషత్తులతో మాత్రమే మనకి అందే స్వభావాన్ని తత్వం కలిగినటువంటి దివ్య గుణస్వరూపుడైన పరమాత్మ, కంటికి కనిపించినటువంటి పరమాత్మ, వేద ప్రమాణం వల్లే అందే పరమాత్మ కూడా ఇక్కడ అందరికీ సకల మనుజనైన విషేతాంగత అని భగవద్ రామానుజుల వారు కృష్ణ అవతార విషయంలో చెప్పినట్టుగా ప్రత్యక్షతాంపగత రంగరాజ, ఇక్కడ ఈ శ్రీరంగంలో ఆ స్వామియే అత్యాస్వరూపంలో ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారే, ఏం చేసి ఉన్నారు. అలాంటి రంగరాజు మీ కైంకర్యానికి భక్తి వైరాగ్యాలకి వారు వశులైపోయి మీకు సకల విధములైనటువంటి ఉభయ విభూతి నాయకత్వాన్ని అందించారే, అందుకే కదా మీరు ఉడయవరైనారు. కనుక మీరు ఏది తలుచుకున్నా మీ సంకల్పం ఉంటే నా పాపములను అన్నింటినీ మీరు తొలగించగలుగుతారు. కనుక స్వామి తస్మాత్ శక్త స్వకీయ జనపాప విమోచనత్వం, అందువల్ల మిమ్మల్ని ఆశ్రయించిన వారి యొక్క పాప విమోచనలు మీరే సమర్థులు, అందువల్ల ఇది మీరు నన్ను అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు. మీకు ఈ సామర్థ్యం ఉన్నదనే అంశం మాకు తెలుసు. ఎందుకో తెలుసా, కాలత్రయేపి కరణత్రయ నిర్మిత అతి పాపక్రియశ్చ శరణం భగవక్షమైవ సాచ త్వయైవ కమలా రమణే అర్థితాయత్ క్షేమ సవేవ యతీంద్ర భవత్రితానం. స్వామి మేము ఎన్ని పాపాలు చేసినా సాధారణంగా అన్ని 3 కాలాలలో అంటే గడిచిన కాలంలో, వర్తమానంలో, భవిష్యత్తులో, అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అన్ని కాలాల్లో కూడా కరణత్రయములు అంటే మనసా వాచ వాటి చేత కూడా అన్నిటి చేత మేము చేసినటువంటి రకరకాల పాపాలుంటే వాటిని అన్నిటి కూడా క్షమించాలంటే మేము ప్రాశ్చిత్తం వల్ల పోయేవి కాదు కనుక వాటిని భగవంతుడు క్షమిస్తేనే పోయేవి. కనుక మా పాపమును క్షమించి రక్షించవలసిన పరమాత్మనే. కానీ అలాంటి పరమాత్మను మీరు మా అందరి వైపు నుంచి సాచ ఆ క్షమాభిక్ష అనేది ఇలాంటి పాపాత్ములైన మాలాంటి పాపములన్నిటి కూడా తొలగించి రక్షించమని మా వైపు నుండి మీరు త్వయైవ కమలారమణే అర్థిత, ఆ కమలారమణుడైన పరమాత్మ విషయంలోనే శ్రీ రంగనాయకి రంగనాథుల ముందే శ్రీచరణాల్లో ప్రపత్తి చేసి మీరు ప్రార్థించారే, ఆ ప్రార్థననే మా అందరికీ క్షేమము. వారు ఏమన్నారు అంటే అక్కడ
భగవద్ రామానుజుల వారు శరణాగతి గతిలో మరి చెబుతున్నట్టుగా, స్వామి ఎలాగైనా సరే నేను కోరుకున్న దాంట్లో 2 చేతులు జోడించి ప్రపత్తి చేస్తే ఆ ప్రపత్తిని స్వీకరించినటువంటి స్వామిట అమ్మవారు కూడా ఏమన్నారు ఇక్కడ తయైవ సర్వం సంపత్స్యతే, ఇదిగో మీరు చేసిన ఉడేవరే, మీరు చేసినటువంటి ప్రపత్తి కారణంగానే మీ కోరికలన్నీ మీలో ఉండే మీ భావాలన్నీ పూర్తి చేస్తాయి అనేటువంటి అంశం చెబితే, ఇక్కడ తయైవ సర్వం సంపత్తే, సర్వం అంటే ఏమిటి? ఇక్కడ సర్వం అంటే మిమ్మల్ని మీరే కాదు, మీ ప్రపత్తిని నియమంగా తీసుకుని మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరినీ కూడా క్షమించి వాడికి ముక్తిని కలగజేస్తాను అని అర్థం సర్వం శబ్దంలో అర్థమవుతుందని చెప్పి మనకు శ్రీ శృతప్రకాశకాచార్యులు ఈ యతిరాజ శరణాగతి గద్యకు వ్యాఖ్యానం రాస్తూ చెప్పారు. దాన్ని దృష్టిలోనే ఇక్కడ కూడా వీరేమంటున్నారంటే, క్షేమస్సైవ కేతేంద్ర భవత్తానాం, మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ వారు ప్రత్యేకంగా ప్రపత్తి చేయాల్సిన అవసరం లేకుండా అడియేన్ రామానుజదాసన్ శ్రీవతే రామానుజాయ నమః అని అంటూ రామానుజుల వారి యొక్క శరణం ప్రపంచే అని అంటే చాలు, ఆ సంబంధంతోటే వారు ఎంతటి పాపాత్ములైనా ఎన్ని దోషాలున్నప్పటికీ కూడా మీ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసిన ప్రపత్తిని దృష్టి పెట్టుకుని కమలా శ్రీయప్ప శ్రీమన్నారాయణుడు రక్షిస్తారనే మాట ఇచ్చాడు కనుక, స్వామి మీరు మిమ్మల్ని ఆశ్రయించిన దాసుల యొక్క పాపాలు తొలగించి భగవత్కృపకు పాత్రలు చేసి సమర్థులు, అందువల్ల దయచేసి మీరు మా పాపాలు క్షమించి స్వామి కృప కలిగేట్టుగా చేయండి అంటూ, ఏమి కావాలి అంటే శ్రీమన్ యతీంద్ర తవ దివ్య పదాబ్జ సేవాం శ్రీ శైలనాథ కరుణా పరిణామదత్తాం తామన్వహం మమ వివర్ధయనాథ తస్యాహ కామం విరుద్ధమఖిలంచ నివర్తయత్వం. కనుక స్వామి చివరిగా ఇంతగా నేను ప్రార్థించి కోరేది ఏమిటంటే, మా ఆచార్యుడు చూపించిన మీ ఎడల మాకు సర్వవిధములైనటువంటి భక్తి ప్రపత్తులు నిరంతరం కొనసాగేట్టుగా, అలాగా మీ సేవ తప్ప మీ కైంకర్యం తప్ప అంతకన్నా వేరే కోరికలేవి కూడా, అంత విరుద్ధమైన కోరికలేవి కూడా మాకు కలగకుండా మీరు చేస్తూ వాటిని నివర్తించండి అంటూ ఆచార్య భక్తిని భగవద్ రామానుజుల మీద భక్తి వృద్ధిని, అలాగా తదితరమైన అంశాల మీద సాంసారిక విషయాల మీద దృష్టి లేకపోవడాన్ని నివర్తించమని ఈ 2 అంశాలు కోరారు ఈ యతిరాజ వింశతిలో. కనుక ఇందులో ప్రధానంగా ఇంతసేపు వారి ప్రపత్తి భగవద్ రామానుజులలో వారికి ప్రపత్తి చేసి, ఆ ప్రపత్తి ద్వారా వారికి కావలసినటువంటి ఇష్టమైనటువంటి భాగవత నిష్టను, ఆచార్య కైంకర్యాన్ని, అలాగా ఆచార్యుడు ఉపదేశించినటువంటి మంత్ర రాజంలో చెప్పినటువంటి అర్థం ప్రకారంగా నిష్టను కలిగేట్టుగా చేయమని ప్రార్థిస్తూనే, అవి కలగకుండా ఉండేటువంటి మా పాపాలు ఏవైతున్నాయో, వాటి వల్ల మేము చేస్తున్నటువంటి దుష్ట కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా మీరే తొలగించి మమ్మల్ని రక్షించండి అంటూ ఇందులో ప్రార్థించి భగవద్ ఆచార్య భక్తిని, అలాగా తద్విరుద్ధమైనటువంటి విషయాలని తొలగించడం అనేటువంటి అంశాలని ఇందులో వారు ప్రార్థించారు. అదే చెప్తూ విజ్ఞాపనం యతితమజ్జతం అమకీనం అంగీకురుష్వ యతిరాజ దయాంబురాశే అజ్ఞోయం ఆత్మగుణలేష్ వివర్జితశ్చ తస్మాత్ అనన్యశరణో భవతి ఇది మత్వా. అందువల్ల స్వామి నేను చేసిన ఈ విజ్ఞాపనం ఏదైతే ఉందో ఇది దాన్ని మీరు దయతో స్వీకరించండి. ఎందుకొరకో తెలుసా, నేను అజ్ఞుణ్ణి, ఏమీ తెలియని వాణ్ణి, అకించన అనన్యగతి అన్నట్టుగా నాకేమి మీరు తప్ప మాకు వేరే ఉపాయం లేదు, ఆచార్య అభిమానం తప్ప మరొక ఉపాయం లేదు, మా ఆచార్యుడు తప్ప వేరే గతి లేదు, వీరికి మరొక అంశం లేని వాళ్ళని దృష్టి పెట్టుకొని మమ్మల్ని అనన్యశరణు, నేను మీరు తప్ప మరొకరికి అనన్య శ్రీమద్ భగవద్ శ్రీమతే రామానుజాయ నమః అని చెప్పి స్వామి యొక్క చరణంలోనే శరణం ప్రపద్య అని ప్రార్థిస్తున్నాను కనుక ఇది దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రక్షించండి అంటూ యతిరాజ వంశతిలో ఈ ప్రార్థన ముగించారు శ్రీమన్మనవాళ మహామునులు. అంటే శ్రీమన్మనవాళ మహామునులు తాము యతిరాజ వంశ ద్వారా
భగవద్భాగవత అభిమానాన్ని, ఆచార్యుల మీద ప్రపత్తిని, ఆచార్య అభిమానాన్ని మనం కలగజేయాలని, అందుకోసం మనలోని దోషాలన్నీ కూడా ఆచార్యుల ముందే మనము విన్నవించుకుని వారి వారి యొక్క కృపను మనం ప్రార్థిస్తే భగవత్ కృప కలుగుతోంది అని చెబుతూ ఈ ఇతిరాజ వింశతిలో ఆచార వైభవాన్ని అనుగ్రహించారు భగవత్ శ్రీమన్ మనవాళ మహామునులు. అటువంటి మనమంతా కూడా వారు మన ఎరంబి అప్పగారు చెప్పినట్టుగానే అత్యంత మధురమైనటువంటి శృతి మధురంగా ఉండేటువంటి ఈ యతిరాజ వంశ స్తోత్రాన్ని పాఠం చేస్తూనే దాన్ని అధ్యాపనం ద్వారా వాటి యొక్క అర్థానుసంధానం చేస్తూ మనం స్వామి యొక్క కృపకు పాత్రలమైతే అడియేన్ రామానుజదాసన్ అంటే చాలు భగవత్ కృప కలుగుతోందని, భగవద్ రామానుజులే సకల రక్షకులని, వారే మనకు జగదాచార్యుడికి రక్షకులని చెప్పి భావిస్తూ ఇది నిరంతరం వారి స్తోత్రంలో మాధుర్యాలు రభిస్తూ ఉండేట్టుగా స్వామి కృప చేయాలని ప్రార్థిస్తూ ఇది సెలవు తీసుకుంటున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువడి హరీశ్వరణం. శ్రీమతి ఓం తత్సత్.